అందరికీ నమస్కారం. దయా సంస్థ మన ఇక్కడ 3 పంచాయతీల్లో తాడేపల్లి, టీవీకోట, దర్శంతులపాలెం పంచాయతీల్లో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తాము. ఇక్కడ మేము చూసేటంటే కాలువల్లో నీళ్లు తాగడం, చలవంలో నీళ్లు తాగడం, అంటే ఇక్కడ సురక్షితమైన నీళ్లు తాగకపోవడం చాలా వ్యాధులు గురవడం అనేది జరుగుతుందని గమనించాము. దాని తర్వాత మేము ఈ సంవత్సరం అంటే సాధ్యమైనంత వరకు అన్ని కుటుంబాల వారికి ఫిల్టర్లు అందించాలనే ఉద్దేశంతో మేము బుల్లి గారితో మాట్లాడి గత ఏడాది నుంచి ఇదే ప్రయత్నం ఉన్నాము. దీనికి బోల్డ్ డబ్బులు ఫండ్స్ రేజ్ చేయాలి. ఆ రేజ్ చేసే క్రమంలో కొంచెం లేట్ అయినా అన్ని కుటుంబాల వారికి అందించే ప్రయత్నం మేము ఉన్నాము. అందుబాటులోకి వచ్చినాయి. ఈ ఫిల్టర్లు ఎలాగ ఉపయోగపడుతున్నాయి ఏంటనేది ఆ బుల్లి గారు మీకు టెక్నికల్గా వివరిస్తారు. అంటే ఈ ఫిల్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మంచినీరు తాగడానికి అవకాశం ఉంటుంది. మంచినీరు అంటే ఏంటి? కలుషితం లేకుండా ఎలాంటి నీళ్లు పోసినా అందులో మంచి ఫిల్టర్ అయ్యి తేటగా అందులో క్రిములు లేకుండా మనం ఆ నీళ్లు తాగించడానికి ఇది ఉద్దేశం. సో ఈ ఫిల్టర్లు మీరు జాగ్రత్తగా వాడుకోండి. అందరూ కూడా అంటే జాగ్రత్త వాడుకోండి అంటే మనం గట్ట వేయడం కాకుండా ఇందులో బియ్యం డబ్బా కింద బియ్యం వేసేసుకోవడం కాకుండా నీళ్ళ గురించే వాడాలి. ఓకేనా? ఎందుకంటే అందు గురించి దానికి ఉపయోగపడేలా చేసుకోండి. ఓకేనా? సరే, బుల్లి గారు. బుల్లి అమ్మ, నేను కూడా సార్ పనిచేసే సంస్థలో పనిచేస్తున్నాను వేరే ప్రాంతంలో. ఆయన వ్యవసాయం మీద పనిచేస్తారు. నేను ఆరోగ్యం కోసం అలాగే త్రాగినీరు విషయాల మీద నేను పనిచేస్తాను మన సంస్థలోనే. ఆయనేమో మన అడ్డతీకలో లయ ఆఫీసులో ఉంటారు. నేను DB1 రోడ్లో వనంతరం ఆఫీస్ ఉంది, అక్కడ ఉంటాను అన్నమాట. అంటే మనం ప్రధానంగా చూస్తే మన ఆదివాసీ ప్రాంతాల్లో అంటే ఏ ప్రాంతం వెళ్ళండి, మన అల్లూరు సీతారామం జిల్లాలో ఏ ఆదివాసీ గ్రామం వెళ్ళినా చాలా కాలంగా పూర్వం ఇంచుమించు ఒక 40 సంవత్సరాల క్రితమో 50 సంవత్సరాల క్రితమో మన ఆదివాసీ కుటుంబాలు ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే మన ఊరికి రోడ్డు వచ్చింది, మనం ముందు కొంచెం మంచి బట్టలు వేసుకోలేదు, మంచి బట్టలు వేసుకున్నాం, అలాగేదో బయటికి కనిపించే తేడాలు ఉన్నాయి తప్పితే నిజానికి కుటుంబంలో ఆరోగ్యపరంగా బయటికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే ఇక్కడ మీకు ITDA వాళ్ళు ఇంచుమించు ఒక 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గవర్నమెంట్ మీ మీద, ఈ పాటికి గిరిజనులు ఎక్కడో మారుమూల ఉండేవారు ఈ పాటికి వాళ్ళంత ఎత్తి దిగిపోయారు అని వార్తాపత్రికల్లో చూస్తుంది తప్పితే నిజానికి గిరిజన జీవితాల్లో ఏమి కూడా పెద్దగా మార్పులు ఏమీ రాలేదు అని మనం ఒప్పుకోవాలి. వాస్తవం అది. ఎందుకంటే వచ్చింది మార్పు ఎంతవరకు వచ్చింది? ముందు మన ఊరు కరెంట్ లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చింది. ముందు మన ఊరు రోడ్డు లేదు, ఇప్పుడు రోడ్డు వచ్చింది. ముందు మన ఊరికి ఆటో వచ్చింది కాదు, ఇప్పుడు ఆటో వస్తుంది. అలాంటి మార్పులే కనిపించినాయి. కానీ నిజానికి పూర్వం మన తిండిలో పూర్వం ఏం తినేవాళ్ళం, ఈరోజు ఏం తింటున్నాం, ఏం మార్పు వచ్చిందా? పూర్వం ఇంకా బలమైన తినేవాళ్ళం ఈ రోజు కంటే పూర్వమే మనుషులు బలంగా ఉండేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఈ రోజు ఏమవుతుంది? ఆరోగ్యం ఏమీ లేదు. ఏమైందంటే మనకి ప్రధానంగా మన ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క కుటుంబంలోని ఏ కుటుంబంలో అయితే ఆరోగ్యం బాగుంటుందో ఆ కుటుంబాలు బాగుంటాయమ్మా. వింటున్న అర్థమవుతుందమ్మా? ఆరోగ్యం బాగున్న కుటుంబాలు ఆర్థికంగా డబ్బు సంపాదించుకుంటారు. ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఈ సంవత్సరం నువ్వు చేనేసో జీడిమాడ తోటలో 2 లక్షలు వచ్చినాయి, ఎవరికి ఒంట్లో బాగాలేదు, 2 లక్షలకి ఖర్చు అయిపోతుంది. మనకు ఆరోగ్యం బాగుందనుకోండి, ఆ 2 లక్షల రూపాయలు మనకి బ్యాంకులు దాచుకోవచ్చు. అంతే కదా? అంటే ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. ఆరోగ్యం బాగోపోతే పూర్వం అనేవారు కదా, ఆరోగ్యం మహాభాగ్యం. తెలుసు అందరికీనే. ఆరోగ్యం ఉంటే మనకు సంపద ఉన్నట్టే లెక్క. మన ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు వేసినట్టుగా కరెంట్ వచ్చినట్టుగా ఎక్కడ కూడా ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచలేదు ఎవరు. మన ఏజెన్సీలో జబ్బులు రావడానికి కారణాలు 3 ప్రధాన కారణాలమ్మ. 3 కారణాలు. ఒకటి ఏంటంటే బలమైన ఆహారం లేకపోవడం, అంటే పౌష్టికాహారం లేకపోవడం. పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఏమవుతుంది? ప్రతి ఒళ్ళు కూడా రక్తహీనతతో బాధపడతారు. రక్తహీనతతో బాధపడాలంటే వాళ్ళకి పురుడు వచ్చిన సమస్యలు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఆరోగ్యం ఉండదు, ముసలిళ్ళకు ఆరోగ్యం ఉండరు. ఎందుకంటే తినే తిండి బలంగా లేదు కాబట్టి.
దాని గురించి అనేక రకాల జబ్బులు. రెండోది ఏంటి, త్రాగిని శుభ్రంగా ఉండదు. త్రాగిని శుభ్రంగా లేకపోవడం వలన పచ్చకాయలు రావడం, టైఫాయిడ్ జ్వరాలు రావడం, వాంతులు విరేచనలు రావడం. మూడోది పరిసర శుభ్రత ఉండదు. పరిసర శుభ్రత లేకపోవడం వలన దోమలు పెరగడం, చికెన్ గున్యా అని, డెంగ్యూ జ్వరం అని, మలేరియా జ్వరం అని రావడం. ఒక కుటుంబానికి డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ఒక 50 రూపాయలు పోయినట్టే, ఒక 50 ఖర్చు పెట్టినట్టే. డబ్బు ఉంటే ఖర్చు పెడతావు, డబ్బు లేకపోతే దూడను మేకలను అమ్ముకొని మళ్ళీ దాని జబ్బు తగ్గించుకోవాలి. ఈ 3 ప్రధానమైన కారణాలు అమ్మ. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ 3 మీద పనిచేయట్లేదు. అంటే గవర్నమెంట్ కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఏం వచ్చినా ఈ 3 మీద పనిచేయరు. ఈ 3 అంటే త్రాగే నీరు మీద, పౌష్టికాహారం మీద, దోమల నివారణ చేయడంలో, అంటే పరిసర శుభ్రం ఉంచడంలోని ఈ 3 కార్యక్రమాల మీద పనిచేస్తే గిరిజన కుటుంబం అన్నీ కూడా బాగుపడతాయమ్మ. మీకు అర్థం చెప్పిందమ్మా. మనం కూడా ఏం చేస్తున్నామంటే మనం కూడా అలవాటు ఎలా ఉంటుందంటే, ఎవరన్నా అందరూ తెలుసు శుభ్రంగా తినట్లేదు, బలమైన ఆహారం తీసుకోవట్లేదు, బలమైన ఆహారం లేదు కాబట్టి మన కుటుంబంలో జబ్బులు వస్తున్నాయని మీకు నాకు తెలుసు. కానీ మనం కూడా ఏం చేస్తామంటే డబ్బులు ఉన్నప్పుడు మనం వేరే వేరే వస్తువులు, టీవీ కొనుక్కుంటాము, లేదా సోఫా సెట్ కొనుక్కుంటాము, మంచం కొనుక్కుంటాం. కానీ బలమైన ఆహారం తీసుకోవడానికి మనం డబ్బు ఖర్చు పెట్టాం. అది వాస్తవం, అందరి కుటుంబాల్లో కూడా అదే ఉంటుంది. అంటే ఆరోగ్యం కోసం మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాం, తిండి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాం. అలాగే త్రాగే నీరు, మా తాత నుంచి తాగాడు, మా తండ్రి కూడా ఏ నీళ్ళు తాగాడు, మనిషికి కొంత చూస్తామా అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి మనసు అప్పుడు. అదే జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్కి ఆ డాక్టర్ ఎంత అడిగితే అంత, 100కి 1000 అడిగినా డబ్బులు ఇస్తాం. ఎందుకంటే అప్పుడు అవసరం ఉంటుంది మనకి. అలాంటి సందర్భాలు మనకి ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది మన ఈ మధ్యకాలంలో ఒక పంచాయతీలో సర్వే చేసినప్పుడు ప్రతి గిరిజన కుటుంబం వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో ఎక్కువ డబ్బులు మన ఈ డాక్టర్లకి ఇచ్చేస్తున్నారు ఎక్కువ. అంటే మన ఊర్లోకి వచ్చి డాక్టర్లతో కదా, ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళు అంటాం కదా, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. కాబట్టి మనం ఏంటంటే మీకు ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ త్రాగే నీరు శుభ్రంగా లేకపోవడం వల్ల ఎక్కువ జబ్బులు అనేవి వస్తాయి. అంటే త్రాగే నీరు శుభ్రంగా ఉందా లేదా అన్నది కంటికి కనిపించదు. అన్ని నీళ్ళు ఒకలాగా ఉంటాయి. అందులో కింద అప్పుడు మళ్ళీ ఇదో నీళ్ళు పోసుకోండి, ఇంకో బిందె నీళ్ళు మళ్ళీ మూత ఎట్టుకుంటాయి. ఆ నీళ్ళు అయ్యే లోపల మళ్ళీ పైన నీళ్ళు మళ్ళీ పడుతుంటాయి. ఏమంటే ఇందులో ఏమవుతుందంటే మీకు ఇంత చెప్పినట్టుగా మనం తాగే నీళ్ళలో కంటికి కనిపించిన సూక్ష్మజీవులు కానీ, బ్యాక్టీరియా కానీ, మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ బ్యాక్టీరియా ఉన్నా అవన్నీ కూడా ఇందులో ఉండిపోతాయి. పైన కొండకలు ఉండిపోతాయి, కిందకి దిగే అవకాశం లేదు. మరి ఇటు కోసం దిగవండి, ఇలా ఉండిపోతున్నాయి. అలా ఉండిపోగా ఒక వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి మీరు జస్ట్ తీసి ఒకసారి ఏమండి 15 రోజుసారి తీసి ఏమండి చేత్తోనే ఏ పీసు కానీ, సబ్బు కానీ, విండు సబ్బు కానీ, సర్ఫ్ కానీ ఏం పెట్టకూడదు. ఏం పెడితే పాడైపోతుంది. ఏం పెట్టకుండా ఉత్తి చేత్తోనే కడిగేసి తీలేసి మళ్ళీ ఇందులో వచ్చి నీళ్ళతోనే కడగాలి. ఇది కడగకూడదు. మన అందులో మళ్ళీ బ్యాటరీ గట్ట ఉంటుంది, వేస్ట్ ఉంటుంది. ఇందులో వచ్చి నీళ్ళతో కడిగేసి ఎండకి ఇలా కొంచెం ఇలా ఎట్టేసి మనం 9వ సామాన్ ఎండకి ఎట్టుకుంటాం కదా, అలా ఎండకి ఇలా 1 గంట 2 గంటలు ఉంచేసి మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ తీసి పెట్టేసుకోవటం. ఏమంటే 15 రోజులకి అప్పుడే నువ్వు ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే ఇది కూడా దీని మీద సబ్బు పెట్టుకుంటావో పీస్ పెట్టుకుంటా ఇష్టం ఎక్కువకుండా తీయదు కదా. ఇది పై కడుక్కుంటావా కింద కడుక్కుంటా ఇష్టం, ఎలాగైనా కడుక్కోవచ్చు. ఇది మన ఇంట్లో వాడుకునే వస్తువు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏమండి ఇది సౌండ్ వస్తుంది, సౌండ్ వేరే సౌండ్ వస్తే పారిపోయినట్టు లెక్క మీకు. అంటే గంటకి 2 లీటర్ల కంటే నీళ్ళు తక్కువ వచ్చినా, నీళ్ళు ఎక్కువ వచ్చినా, ఇలా పోసిన నీళ్ళు దిగిపోతుంది అనుకోండి, ఇది పారిపోతున్న లెక్క. అప్పుడు మీ కార్యకర్త ఎవరికైనా వరలక్ష్మికో నెప్పుడుకో ఎవరికైనా చెప్తే, ఆయన టూర్ బాబుకో ఎవరికైనా చెప్తే వాళ్ళు మాకు చెప్తారు వచ్చి. ఏమండి మీ దగ్గరికి మా సంస్థ నుంచి చెల్లయ్య గారు కానీ ఇంకొక ఆయన లోవరాజు అబ్బాయి వస్తుంటాడు. వాళ్ళతో వచ్చి ఈ ఎలా ఉన్నాయంటే చూస్తారన్నమాట. మీకు ఏ కంప్లైంట్ వచ్చినా మీకు దీనివల్ల కంఫర్ట్ వస్తే మళ్ళీ మేము మారుస్తాం. ఏమండి ఏం కంప్లైంట్, నీళ్ళు దిగకపోయినా, నీళ్ళు గమ్మును దిగిపోతున్నా,
అంటే గంటకి 2 లీటర్లు చెప్పాను కదా, గంటకి లీటర్ వచ్చింది అనుకో పర్లేదు, గంటకి 1/2 లీటర్ వచ్చింది అనుకోండి ఇబ్బంది ఉన్నట్టు మాట మారుస్తాం అప్పుడు. ఏమండి ఇది వరకు